నాలాంటి మూర్ఖురాలు చదువుకోలేనిది అనుకోండి, నేను ఏదన్నా మాట్లాడొచ్చు, ఏదన్నా తెలియకుండా తప్పు చెయ్యొచ్చు. మీరు చదువుకున్న వాళ్ళు, మీడియా వాళ్ళందరూని, జర్నలిస్టులందరూని సంస్కారవంతులు. మీరు అడిగే క్వశ్చన్స్ ఏంటండి? మీరు ప్రచారం చేసే న్యూస్లు ఏంటి? ఏమైంది? హేమకు పొద్దున్నే మొదలుపెట్టింది అనుకుంటున్నారా? మంచు లక్ష్మి గారిది చూశానండి. మూర్తి గారు ఆ క్వశ్చన్ ఏంటండి? ఈ వయసులో ఈ డ్రెస్సులు, బాడీ షేమింగ్ ఏంటండి అసలు? అసలు అలాంటి క్వశ్చన్స్ అడగొచ్చా? ఏది అడగాలి, ఏది అడగకూడదు, అది నిజమా అబద్ధమా ఏమి లేదు. సుమా గారు యాంకరింగ్ చేస్తూ సరదాగా మీరు చాలా లేట్ చేశారు, ఈవెంట్ అయిపోవాలి అని ఒక మంచి ఉద్దేశంతో నవ్వుకుంటూ మీరు భోజనం లాగా చేయకండి, టిఫిన్ లాగా చేసి రండి అని సరదాగా అన్నారు స్టేజ్ మీద. దానికి ఒక జర్నలిస్ట్ గారు సీరియస్ అయిపోయి, సుమా గారు మీరు ఈ మాట అన్నారు, మీరు ఈ మాట వెనక్కి తీసుకోండి అంటే